గురూజీ కాకినాడ నుంచి నాగమణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి నాగమణి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అడుగుదామని చేసాం మేడం. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మా పేరు మల్లిక అండి. నక్షత్రం కరెక్ట్ గా తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 18/6/1987 అండి. 18/6/1987 అండి. 1987. అవునండి. పుట్టిన సమయం నైట్ 7 నుంచి 8 మధ్యలో మేడం. కరెక్ట్ టైం కూడా లేదు. సరేనండి. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో. 8 మధ్యలో మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. ఛానల్ నుంచి పెట్టేస్తున్నామండి మీ కాల్ కోసం. మా పాపకి మ్యారేజ్ చూస్తున్నాం కానీ సంబంధాలు వస్తున్నాయి గురువుగారు, కానీ ఏది సెట్ అవ్వట్లేదండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ అయ్యి కుదరట్లేదు గురువుగారు. తన కోసం పెళ్లి కోసం అని అడుగుదామని చేసామండి. చాలా చాలాళ్ళ నుంచి చేస్తున్నామండి. మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చేస్తున్నాం గురువుగారు. ఇంతకు ముందు మేనరికంలో పెళ్లి చేయాలనుకున్నారా మీరు? ఏది చేయాలని అనుకోలేదండి. వాళ్ళు అడిగారు కానీ మేమే దగ్గర అంటే నాకు మేనరకం గురువు గారు, మళ్ళీ మా పిల్లలకి ఎందుకు అని చేయలేదండి. అప్పుడు అమ్మాయికి ఇష్టమనిందా అది? ఇష్టమనే తన ఇష్టమని ఏమీ లేదండి. అంటే వాళ్ళే అడిగారండి అబ్బాయి వాళ్ళు. మేము ఇంకా దగ్గర చేయమని అనేసామండి. మాకు మేనరకమే కదా, మా పిల్లలకి కూడా చేయమని అనేసామండి. సరే. ఎందుకంటే రమల శాస్త్రం సప్తమ స్థానము చూపిస్తుంది. సప్తమ స్థానం అంటే వివాహ స్థానానికి మీరు ప్రశ్న వేశారని. కానీ జన్మజాతకం చాలా బాగుంది తల్లి. కానీ ఏది సెట్ అవ్వట్లేదండి. తన చదువులోనూ ఎందులోనూ ముందుకు వెళ్ళలేకపోయిందండి. చదువు అవ్వలేదండి తనకి, మధ్యలోనే ఆగిపోయింది చదువు. అమ్మాయికి కుజదోషం ఉంది అని ఎవరన్నా చెప్పారా తల్లి? ఎక్కడా చూపించలేదు గురువు గారు. మీ దగ్గరే తెలుసుకుందామని నేను ఏ జాతకాల కాడికి ఎక్కడికే చూపించలేదండి. సప్తమ స్థానంలో పాపగ్రహాలతో కుజుడున్నాడు, కుజదోషం వచ్చింది. చాలా కోపం మీ అమ్మాయికి. అంటే అబ్బాయిది మీనరాశి అండి, అమ్మాయిది కూడా మరి మీనరాశి అలాగని అన్నట్టుగా అన్నారండి. కరెక్ట్. అమ్మాయిది కూడా మీనరాశి. నక్షత్రం ఏంటో తెలియలేదు గురువు గారు. రేవతి నక్షత్రం మీనరాశి. రేవతి నక్షత్రం అండి. సరే తల్లి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి, కానీ వస్తున్నాయి కానీ కుదరట్లేదండి. చూసుకుని వెళ్ళిపోవడం వరకే అయిపోతుంది. సరే, ఏది సెట్ అవ్వట్లేదు. నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, చేపించండి.